కృష్ణసాగరగామిని పునాతు భువనం పుణ్య శ్రీవ్రతాఖ్యావియన్నది. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டவன கேட்டீல் ஞானத்தை எல்லாம் நடுங்கம் பிரல்வன பாலன்ன வண்ணத்து முன்பாஞ்ச சென்னியவே போல்வன செங்கங்கள் போயப்பா உடையனவே சாலப் பெரும் பறையே பல்லாண்டு செய்ப்பாரே போல விளக்கே கொடியே விதானமே ఆది నిలయాయ్ అరుడే లోరెంబావాయ్. ఆండాళ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై పాసురాల్లో 26వ పాసురం ఇది. భగవంతుడి దగ్గర నుంచి ఏమి పొందాలి, ఎలా పొందాలి, ఆయనకి తృప్తి రావాలి, మనకి తృప్తి రావాలి, ఇది భక్తుడు ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటిది. ఇది ఆండాళ మనకి తెలియజేస్తూ ఉంది. భగవత్ సమీపంకి పెడితే ఆయన స్వచ్ఛంగా కనిపిస్తాడు. మనందరినీ పరిపాలించేటువంటి వాడు ఆయన, సందేహం ఏం లేదు. మారే అంటే మాల కలిగిన వాడా అందాం అర్థమా అంటే అది కాదు అర్థం. సబ్కా ఏక్ మాలిక్ హై అంటారే, అందరికీ మాది వనమాది అన్నప్పుడు ఆ తోటనంతా పరిపాలించేవాడు. ఆ తోటలంటే మనందరం పరమాత్మ వేసుకున్నటువంటి మొక్కలం. వీటన్నిటినీ పరిపాలించేవాడు ఎవడు? ఆయన మణివಣ್ణ. స్పష్టంగా ఆయన హృదయం కనిపిస్తోంది. ఏమిటి? భక్తవత్సరుడు అనేటువంటివి ఆయన గుణం. ఎవరికి వచ్చినా సరే అభయం అని చెప్పేటువంటి ఆయన. అలాంటి సంగతి తెలుసుకున్నటువంటి గోపికలు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. కొన్ని వస్తువులు అడిగారు. పాపం ఉదారుడు కదా, భక్తులకి ఇవ్వడం కంటే ఇంకేం కావాలి అని చెప్పి చాలా వరకు ఉన్నవన్నీ ఇచ్చాడు. అయిపోయింది కదా అంటే కాదు స్వామి అని అంటూ ఈ పాత్రంలో ప్రత్యేకించి మేలయార్ సేవనగల్ వేండువనం కేట్టియేల్. వైష్ణవులందరూ తప్పనిసరిగా ఆచరించుకోవలసినటువంటిది ఇళ్లలో ఈ ధనుర్మాస వ్రతం. ధనుర్మాస వ్రతం చేయనటువంటి వైష్ణవులతో మనకి సంబంధ బాంధవ్యాలు అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. మేము వైష్ణవం అంటే పెళ్లిలో చూసుకోవడం కాదు, ఎక్కడ మన ఇళ్లలో ఉండాలని చూడాలి. వైష్ణవులంటే ఖచ్చితంగా ఈ ధనుర్మాస సంబంధం కలిగినటువంటి వాడు. ఏమిటి ధనుర్మాస వైభవం అంత గొప్పదా అంటే మాకు అవేం తెలియవు. మా పూర్వీకులు 1000 సంవత్సరాల పైనుంచి చేసుకుంటూ వస్తున్నారు మా ఇళ్లలో. మేలయార్ శైవనగల్ వేండువన్ కేట్టియేల్ జ్ఞానத்தை எல்லாம் నడుంగమరగన పాలన్న వన్నత్తుని బాంజు సత్యమే. అలాగనే వీళ్ళు కూడా స్వామితో చెప్పుకుంటున్నారు, స్వామి ఏదో చేసేస్తున్నాం, మేము మా పూర్వీకులు చేస్తున్నాం. దీనికి కావలసినటువంటి వస్తువులు అవి బజార్లోనో ఏ చైనా బజార్లోనో అక్కడ ఇక్కడ దొరికేవి కాదు, మీరే ఇవ్వాలి. ఎవ్వరూ తయారు చేయలేరు, ఎక్కడ దొరకవు. ఏమిటవి అంటే శంఖము చక్రము అని అడిగారు. మనం ఆరాధించే పెరుమాళం ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా శంఖచక్ర సమేతుడైనటువంటి పెరుమాళనే మన ఇంట్లో పెట్టుకుని ఆరాధించాలి తప్ప ఇవి లేనటువంటి పెరుమాళ్ళు ఆరాధనకి యోగ్యుడు కాదు. ఇవి పరతత్వ చిహ్నములు అంటారు. అవి చాలా ముఖ్యమైనవి. ఆరాధించేటప్పుడు బ్రహ్మయేవ భవతి అన్నట్లుగా మనము శంఖచక్రాలు ధరించుకొని పరమాత్మని ఆరాధించాలి. కాబట్టి మొత్తానికి ఆ రెండు అడిగారు. ఏమిటి ఆ రెండింటిలో గొప్పతనం అంటే స్వస్వరూప జ్ఞానం. శంఖం ఏం చేస్తుంది? మనం ఎవరో అని తెలియజేస్తుంది. అకార ఉకార మకార సంబంధం చెప్పేదే ఓంకారం. ఓంకారమే భగవంతుని యొక్క ఊపిరి. ఆ ఊపిరే దానిలో ఊతాడు, అదే మన దగ్గర చేరుస్తుంది. కనుక శంఖాన్ని మనం తప్పనిసరిగా తెచ్చుకోవాలి, మనందరం శంఖం. అట్లాగనే చక్రం పోయప్పాడుడయ్యనవే అని విశాలమైనటువంటి చక్రం. అదేం చేస్తుంది? అక్కడ వెలుతురు చూపిస్తుంది, స్వామిని దర్శింపజేస్తుంది. అది కావాలి. 2 సరిపోయిందా నీకు అని పరమాత్మ అడుగుతుంటే, కాదు స్వామి, దీని అంతరార్థంగా ఈ తిరుప్పావై అంతా ఒక పెద్ద పెళ్లి ఊరేగింపు. ఈ పెళ్లి ఊరేగింపుకి కావాల్సినటువంటి భజంత్రీలన్నీ అడగడమే దీనిలో చాలా విశేషార్థం కలిగి ఉంటుంది. ఆ శంఖచక్రములు అని అడిగేటువంటి బెడ్రూమ్ ఆఫ్ సైట్లు అవి ఇవి శబ్దాలు. ముందుకు బాగా తూతూ ఊదేవాడు ఉంటారు, చూసారా? అవి. శంఖం అంటే కేవలము ఒక నాదం, చక్రము అంటే టూల్. ఈ 2 ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోతారా, చేసుకుంటారా? మార్గశిర మాసం అంటే కాదు, చీకటి కదా, పొద్దున్నే వచ్చాం, మాకు దీనికి తగినటువంటి
ఒక దీపం కావాలి అని అంటే నా దగ్గర దీపాలే ఉన్నాయంటే సాక్షాత్తు అమ్మవారే దీపం. శ్రీరంగ మంగళ దీపరేఖాం కదా, ఆ అమ్మవారు ఉండాలి, అప్పుడు కానీ వెలుతురు మాకు కనబడదు అని అంటే స్వామివారు ఇవ్వడం ప్రధానం కలిగిన వాడు కనుక ఇదేమిటి వీళ్ళు ఎక్కడా లేనటువంటివి నా దగ్గర ఉన్నటువంటివి అడుగుతున్నారు. శంఖచక్రాలు అయితే ఇవ్వచ్చు కానీ భార్యను కూడా ఇచ్చేయాలా? ఇస్తారు. అదే గొప్పతనం. దొంగతనంకి వెళ్ళినటువంటి వాడు చాలా ఏమి ముఖ్యమో అవి పట్టుకు రావాలి కానీ అక్కర్లేని వస్తువులని పట్టుకొచ్చి ఇన్ని తెచ్చామండి అంటే ఏ ప్రయోజనం? అట్లాగా ప్రపన్నులైనటువంటి వాళ్ళు ఆరాధన చేస్తే ఎలా ఉంటుంది? సాక్షాత్తు పెరుమాళనే కదలించి తెచ్చుకున్నట్టుగా ఉండాలి తప్ప ఆరాధన ఏదో చిన్న చితకాన్ని మోసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టుగా ఎన్నో స్తోత్రాలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు అక్కర్లేదు. అందువల్ల అది చాలా ముఖ్యం. సరిపోయిందా అంటే పల్లాండు శైపారే. మేము ఎప్పుడు ఒక్కడనే పరమాత్మ పెట్టి కూర్చుంటే ఎట్లా? పెరుమాత్మకి ఆనందంగా ఉండేటట్టుగా ఉత్సవాలు జరగాలి. ఉత్సవాలు జరగాలి అంటే మంత్రబలం కావాలి. మంత్రబలం అంటే పరమాత్మని ప్రతిపాదించేటువంటి ఉభయ వేదాంతాలు కావాలి. కనుక ఉభయ వేదాంతాలు చెప్పేవాళ్ళని ఏమనాలే? పల్లాండు శైపారే అని అంటే శ్రీవైకుంఠంలో ఉండేటువంటి నిత్యసూరులందరూ మా ఇళ్లలో ఉండాలి. పుట్టేవాళ్ళు జనమంతా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి? పెరుమాళకి మంగళాశాసనం చేసేటువంటి సంతానం మనకి కావాలి కానీ ఊరికనే విదేశాలకు పోయి డబ్బులు సంపాదించేటువంటి దేహాలు అక్కర్లేదు మనకి. పెరుమాళను కోరేది ఎప్పుడు కూడా పల్లాండు శైపారే కోల విళక్కే. ఇందాక చెప్పుకున్నాం అమ్మవారు. అలాగనే కొడియే వితానమే. కొడి అంటే కర్ర, ఓ దండం కూడా కావాలి అన్నాడు. దండము అంటే సామాన్యంగా ఆలయాల్లో అయితే ధ్వజస్తంభం అని అర్థం. ధ్వజస్తంభం అంటే వేద ప్రతిపాదితమైనటువంటి పెరుమాళ్ళు కావాలి కానీ ఎంతోమంది దేవుళ్ళు లోకంలో వచ్చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాటితో మా జీవితం అంతా వ్యర్థం చేసుకోకూడదు. కేవలం వేద ప్రతిపాదితమైనటువంటి ఆజ్ఞానమే కావాలి. ఎక్కడున్నారు? వైకుంఠంలో ఉన్నటువంటి గరుత్మంతుల వారు. గరుత్మంతుల వారి యొక్క ప్రతీక ఎవరు అని అంటే పెరియాళ్వారు. పెరియాళ్వారు ఎవరంటే ఆళ్వార్లందరికీ పెద్ద. మంగళాశాసనం చేశారు కదా, అందువల్ల పెద్దాడు. ఒక్క ఆయన వచ్చారంటే మిగతా ఆళ్వార్లందరూ మనకు వస్తారు. మన ఇళ్లలో ఆళ్వార్ల చిన్నక్షత్రాలు జరగాలి, మన గుళ్ళల్లో జరగాలి. వాళ్ళతో మన కుటుంబాల సంబంధం కైంకర్యంలో ఉండాలి. ఇది కొడియే వితానమే. అలాగనే మేము బయలుదేరి వెళ్ళేటువంటి ఈ ధనుర్మాస వ్రతము అనేటువంటి ఒక పెళ్లి, ఆత్మ పెళ్లి. దానికి ఒక వితానం, చాందిని, ఆ చాందిని కావాలి అని అంటారు. చాందిని పైనుంచి మనసు పడకుండా ఉండడం కోసం, పవిత్రమైన ద్రవ్యాల మీద పిట్టలు పారకుండా ఉండడం కోసం ఇలా మధ్యలో కర్ర పెట్టుకొని అందరూ పట్టుకుంటారు గుడ్డని. అలాగా మేము వెళుతూ ఉండాలి. అయితే ఆ కర్ర ఏమిటి అని అంటే సాక్షాత్ పెరియాడు వారు అనుకుందాం. అట్లానే చాందిని ఏమిటి అని అంటే రామానుజుల వారు. ఆదిశేషాంశం కదా అది. పడగ పైన విప్పింది, అలా పెట్టుకుంటే పైనుంచి ఏవి పడకుండా ఉంటుందని. ఒక రామానుజుల వారిని పెట్టుకున్నామంటే ఆచార్యవర్గం అంతా మనకి సంబంధం. ఆళ్వార్ల సంబంధం అంతా పెరియాళ్వార్ల సంబంధం, అదే నమ్మాళ్వార్లు అనుకుందాం. అలాగనే పెరుమాళ్ళు అని అంటే కేవలం ఒకరు కాదు, లక్ష్మీ సమేతమైనటువంటి పెరుమాళ్ళు, శ్రీరంగ మంగళ రేఖ. పైగా చేసే వ్రతం ఏమై ఉండాలి? మేలయారు చేయమనగల్. మన పూర్వీకులందరూ ఆచరించినటువంటి వ్రతమైనటువంటి రెండే వ్రతాలు కదా వైష్ణవులకి. ఒకటి ఏకాదశి వ్రతం, రెండవది ధనుర్మాస వ్రతం. దీనికంటే మించినవి ఏవీ లేవు. మిగతా చేస్తే అది కేవలం నాటకమే, అంతకంటే ఇంకేమీ లేదు. అవి ఏవీ మోక్షానికి కారణం కాదు. కనుక స్వామి నీవు మణివన్నుడు, మా అందరినీ పరిపాలించేటువంటి వాడు అని ఈ అండాళ్ళ తల్లి ఈ సూక్తి మనకి ప్రబోధించింది. కాబట్టి వైష్ణవ కుటుంబాలందరూ కూడా ఆ మార్గంలో నడిచి తరించాలి.